పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో కుల దురహంకారం పడగ విప్పింది. అంబేద్కర్ విగ్రహం పెట్టారని గ్రామస్తులపై పగబట్టాయి అగ్రవర్ణాలు. 2 నెలలుగా దళితులను పనులు చేయకుండా సామాజిక బహిష్కరణ విధించారు అగ్రకులస్తులు. దీంతో పనులు లేక ఆకలితో అలమటించిపోతున్నారు గ్రామస్తులంతా. దళితుల వద్ద ఉన్న కౌలు పొలాల్ని కూడా వెనక్కి తీసుకుని పనులకు రావద్దని కూడా హుకుం జారీ చేశారు. 14 కులాలతో సమావేశం ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దళితులకెవరైనా పనులిస్తే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని కూడా ప్రకటన చేశారు. గ్రామానికి వచ్చే వారిపై సీసీ కెమెరాలతో నిఘా వేశారు. జిల్లా కలెక్టర్కు నివేదించిన న్యాయం జరగకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు గరగపర్రులోని దళితులంతా. అధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నారు. మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు తాజా సమాచారంతో. రాజు, ఏంటి దారుణం? మొత్తం దళితులందరినీ కూడా దాదాపు 100 కుటుంబాలని గ్రామ బహిష్కరణ, సామాజిక బహిష్కరణ చేసినట్లుగా కనబడుతోంది. ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఏడుస్తూ కూర్చున్న దృశ్యాలు మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఏం జరిగింది అసలు? రఘు, ఇది ఈ రోజు నుంచి జరుగుతున్నది కాదు. గత 2 నెలల నుంచి వీళ్ళు అనుభవిస్తున్నటువంటి ఒక శిక్షగా దీన్ని భావించవచ్చు. ఏప్రిల్ 23వ తారీఖున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి క్రిస్టియన్ పేటకు సంబంధించి గరగపర్రు క్రిస్టియన్ పేటకు సంబంధించినటువంటి దళితులందరూ కూడా విగ్రహాన్ని తీసుకొచ్చారు. అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఒక రాజు గారు ఆయన ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పేసి అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి ఆర్డీఓ స్వయాన కలగజేసుకుని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆర్డీఓ కలగజేసుకుని ఆ విగ్రహాన్ని పంచాయతీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సాకుగా తీసుకున్నటువంటి అగ్రకుల నాయకులందరూ కూడా ఒక్కసారి ఈ గ్రామం మీద కక్ష కట్టినట్లుగా ఈ గరగపర్రు క్రిస్టియన్ పేటలో ఉన్నటువంటి 1300 మంది జనాభా, దాదాపుగా 800 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా సామూహిక బహిష్కరణ చేసి వెలివేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ఈ రాజులకు సంబంధించినటువంటి పొలాలు, ఇతర కులాలకు సంబంధించినటువంటి పొలాలన్నీ కూడా వీళ్లే కౌలు చేస్తూ ఉంటారు. మే 5వ తారీఖున హుకుం జారీ చేయడం జరిగింది. 5వ తారీఖు నాటికి మొత్తం పొలాలన్నింటినీ కూడా వీళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. వాళ్ళ ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ ఇతర పనులు చేస్తున్న వాళ్ళని కూడా రేపటి మే 5వ తారీఖు నుంచి పనులకు రావద్దంటూ వాళ్ళందరినీ కూడా పంపివేయడం జరిగింది. దీంతో బయట పనులు లేక, ఊళ్ళో పనులు లేక వీళ్ళందరూ కూడా ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పొరుగురు పనులకు వెళ్లినా కూడా వీళ్ళు ఇక్కడ నుంచి బలరామరాజు అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఫోన్ చేసి వాళ్ళందరికీ పలానా గ్రామం నుంచి వీళ్ళు వస్తున్నారు, వీళ్ళందరినీ కూడా మీరు పనుల్లో పెట్టుకోవద్దని హుక్కు జారీ చేయడంతో బయట ఊళ్ళలో కూడా వీళ్ళకి పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ఇంత మందిని, దాదాపు 800 కుటుంబాలని, 1300 జనాభా ఉన్న గ్రామాన్ని బహిష్కరించడం ఒక్క పని చేసిన వ్యక్తిగా కనిపించట్లేదు. ఎవరో ఈయన వెనక ఉన్నారు. ఎవరి రాజు? ఇంతకు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? సీసీ కెమెరాలు నిఘా పర్యవేక్షణలో వాళ్ళు బయటకు వెళ్లకుండా వాళ్ళని ఎవరు కలుస్తున్నారో తెలుసుకోవడం అంటే ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నామన్న ప్రశ్న సహజంగానే వినిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు చూస్తే కనుక బలరామరాజు అనే వ్యక్తి అక్కడ మొత్తం అతనికి వ్యవసాయానికి సంబంధించి గాని, చేపల చెరువులకు సంబంధించి గాని ఒక బడాబాబుగా చెప్పుకోవచ్చు. అతను మొత్తం దీనంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు అక్కడ ఆ ప్లేస్ లో. ఎందుకంటే ఈ క్రిస్టియన్ పేటకి మెయిన్ రోడ్డుకి దాదాపుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మెయిన్ రోడ్డు మీద యాక్సిడెంట్ జరగకుండా ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీని తర్వాత అసలు ఈ గ్రామానికి ఎట్లాంటి సంబంధం ఉండదు. గ్రామ ఎంట్రన్స్ లో ఎవరన్నా లోపలికి వస్తున్నారో పర్యవేక్షించడానికి అతను అక్కడ ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేసి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద చర్యలు చేపడుతున్నారు. గత వారం రోజుల క్రితం కూడా ఒకరికి ఆరోగ్యం బాగోకపోతే వైద్యం చేయడానికి అక్కడే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నటువంటి వ్యక్తి వైద్యం చేయడానికి వెళ్తే అతన్ని ఖాళీ చేయించి అర్జెంట్ గా పంపించేశారు. గ్రామంలో ఎవరైనా పనులు చెప్పడానికి, ఇప్పుడు నారుమళ్లు సీజన్, నారుమళ్లు వేయడానికి ఎవరన్నా ఇక్కడ నుంచి దళితులు ఎవరన్నా కావాలని అక్కడికి వెళ్లితే ఎవరు వెళ్లినా కూడా 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు వాళ్ళకి జరిమానా విధిస్తామని చెప్పి హుకుం జారీ చేయడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో దాదాపుగా 14 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ క్రిస్టియన్ పేటకు సంబంధించిన దళితుల్ని, మాల కులస్తులు వీళ్ళెవరిని కూడా పనులకు పెట్టుకోవద్దు, ఎవరు పెట్టుకున్నా కూడా శిక్షార్కులని వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే వీళ్ళు కలెక్టర్ కి నివేదించుకున్నా, వీళ్ళ బాధను వెళ్ళగక్కున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఎట్లాంటి న్యాయం జరగలేదు. స్వయాన ఉండి ఎమ్మెల్యే అలా కలవపూడి శివను కలిసి తమ బాధను వీళ్ళైతే వెలగక్కున్నారు. అయినా కూడా ఎట్లాంటి పరిష్కార మార్గం దొరకపోవడం. ఎంత కాలం నుంచి ఈ సామాజిక సాంఘిక బహిష్కరణ కొనసాగుతోంది? దాదాపు 2 నెలలు అంటున్నారు. 2 నెలలుగా కలెక్టర్ ని కలిశారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను కలిశారు, అయినా కూడా వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరకట్లేదు.
ఎందుకంటే ఇది ఏప్రిల్ 23వ తారీఖున ఈ వివాదం అయితే జరిగింది. ఈ అంబేద్కర్ విగ్రహం గొడవ 26వ తారీఖున ఇది పెద్దదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి పనులు అక్కడ చెప్తున్న పనులు అయితే లేదు. ఏప్రిల్ 26 తర్వాత మే 4 వరకు వీళ్ళు చిన్న చిన్న పనులు చేసినా మే 5వ తారీఖు నుంచి ఏ ఒక్కరు కూడా పనుల్లోకి రావసరం లేదు, మా పొలాలు మాకు వెనక్కి ఇచ్చేయండి అని కూడా వీళ్ళు తీసేసుకోవడంతో వీళ్ళు ఇక్కడ నుంచి గరగపర్రు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి